నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొలిపరలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్ఫూర్తిదాయకంగా జూన్ 12 నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు. మంత్రి నాదెండ్ల మనోహర్. కొలిపర గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొలిపర మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై సిబ్బందితో పాటు పేషెంట్స్ స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సంఖ్య మరింత పెరగాలన్నారు. ఈ నెల 18న మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైతే తెనాలి మరియు జీజీహెచ్ ఆసుపత్రుల నుండి కూడా వైద్యులను పిలిపించుకోవాలని, దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని, ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ క్యాంపు విజయవంతం కావాలని ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంత ఖాళీగా ఉండదు లాస్ట్ బయట ఇక్కడ జరిగింది ఎక్కడ stock of medicines, everything should be prepared. 18 Sunday you plan. I'll be there personally. Okay? Inform all district doctors who are available, even from Tenali and MDO, and ensure that it's a full-fledged model medical camp on 18th morning. Okay? Start early. You don't want patients to come. You don't want patients to come. దాని అర్థం అదే చాలా పేషెంట్స్ పెట్టుకున్నామంటే మాకు పేషెంట్స్ రావద్దు అనే కదా. వాళ్ళని స్టేబుల్ చేయడానికో లేకపోతే ఇమీడియట్గా మీరు ఏదైనా నెసెసిటీని బట్టి మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వడానికో మీరు ప్రిపేర్డ్గా లేకపోతే పైకి మీరు వచ్చినట్టే కనపడడం లేదు. నాకు చూస్తే ట్రాష్ ఎంత ఉంది, పేషెంట్ రావడం అంటున్నారు. మరి ఎందుకంత ట్రాష్ ఉంది అక్కడ, ఎప్పటి నుంచి ఉందంట, అర్థం ఏంటి? నిర్లక్ష్యమే కదా. నాకేం చెప్పారు ఇందాక, ఓపీ ఐపీ ఉన్నారన్నారు కదా మీరు, అన్నారు కదా నేను వచ్చినప్పుడు అడిగినప్పుడు. మీరు ఐపీ పేషెంట్ పైన ఉన్నారని చెప్పారా లేదా నేను అడిగినప్పుడు మిమ్మల్ని? అంటే వేరేలాగా నేను కూడా బాగానే ఉందని చెప్పి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతా అనుకున్నారా? హెచ్డిఎస్ మీద మీరు చూపించినంత చొరవ ఎటువంటి దాకా మీరు చూపించండి. ఆరో వాటర్ ప్లాంట్ కావాలి, హెచ్డిఎస్ కావాలి, అయ్యా మీరు చేయాల్సిందే. ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకుని మనం బ్లడ్ బ్యాంక్ లేకుండా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎప్పుడైనా చెప్పారా కనీసం? లేదన్నా నా దృష్టి తీసుకొచ్చారా? అందుకని ఇల్లు అనుకుంటున్నారు, పొలం లేదు, ఇల్లు లేదు. నేనేమి ఈ మతంలో ఉంటున్నాను. మీకు వేరే కార్డు ఇద్దాం, మీకు వేరే కార్డు ఇద్దాం. తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు, నేను చెప్తాను, మీకు వేరే కార్డు ఇప్పిస్తాం. ఉండేది ఎక్కడ? ఇక్కడ హాస్టల్లో ఉన్నానా? అన్నమయ్య జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గీతా మందిరం నందు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యకి అర్చన గావించి అనంతరం వచ్చిన అతిథులు అన్నమయ్య జీవిత చరిత్ర గురించి మరియు ఆయన రాసిన సంకీర్తనల గురించి ప్రసంగం చేశారు. తర్వాత మే నెల 4వ తారీఖు జరిగిన అన్నమయ్య పాటల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. తదుపరి ప్రముఖ జ్యోతిష్య పండితులు రాళ్లబండి చంద్రశేఖర్కి, నృత్య గురువు చెల్ల యామినికి, సంగీత గురువు కామిశెట్టి పావనికి,
అన్నమయ్య జయంతి సందర్భంగా సంస్థ వారు పూలమాలలతోనూ సెలవులతోనూ ఘనంగా సన్మానించారు. పాటల పోటీలో 60 మంది చిన్నారులకు గాను 25 మందిని, పెద్దలకు 40 మందికి గాను 6గురిని ఎంపిక చేసి వారికి మెమెంటో క్యాష్ బహుమతి ఇవ్వడం జరిగింది. క్యాష్ బహుమతి మొత్తం 31 మందికి కలిపి 7,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేద పండితులు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ, ఫౌండరిక యాజలు ప్రత్యేక అతిథిగా శ్రీమాన్ పంచాంగ రామానుజాచార్యులు, ఆత్మీయ అతిథులుగా గౌరవాచుల ఆంజనేయ శాస్త్రి, పృథ్వీవెంటి కమల, విఎల్ సుజాత, టీవీఎస్ శాస్త్రి, పర్చూరి సుబ్బారావు, పివి నరసింహారావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎల్వి అప్పారావు వ్యవహరించారు. ఈ అన్నమయ్య జయంతి కార్యక్రమాన్ని కేవలం పిల్లల్లో భక్తిభావం పెంచడానికి అన్నమయ్య సంకీర్తనాలు ప్రచార నిమిత్తం నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఒక గొప్ప అంశం. ఇంకా అనేక మంది విద్యార్థులు, అనేక మంది మరి ఈ సంగీత కార్యక్రమంలో, సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని భగవన్నామాన్ని చేస్తూ అందరూ తరించాలి అని చెప్పి మరి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారికి, అట్లాగే వారి కమిటీ సభ్యులందరికీ కూడా మా వేద పండితుల ఆశీర్వచనాన్ని అందిస్తూ పై సంవత్సరం ఈ సభా కార్యక్రమాన్ని మరి అట్లాగే ముదుపు జరిగినటువంటి పోటీల కార్యక్రమాన్ని కూడా మొత్తం తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణంలో నిర్వహించుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ కార్యక్రమంలో కొండపి వసుంధర, అన్నమయ్య రమాదేవి, రజని, నంబూరి వినతి, సావిత్రి, లక్కరాజు, కనకదుర్గ, మదల సత్యకుమారి, కళ్యాణి, కోగంటి నాగమణి, మూర్తి అనురాధ, బాలత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. తమిళ దేశంలో నమ్ ఆళ్వార్ అనే ఒక మహానుభావుడు అవతరించి భగవంతుని యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాలని, సంపదని 4000 పాసురములుగా వారు పాడి లోకానికి అనుగ్రహించారు. వారిని నమ్మాళ్వార్లని అంటారు. వారు అనుగ్రహించిన పాసురములకే ద్రావిడ వేదమని కూడా పేరు. శ్రీ వైష్ణవులందరూ కూడా ఆ పాసురాలని చక్కగా పాడుకుంటూ ఉంటారు. అందులో ఉన్నటువంటి అర్థాన్ని బాగా అవగాహన చేసుకొని భగవంతునికి ఇంకా బాగా చేరువవుతూ ఉంటారు, భగవద్భక్తులు అవుతుంటారు. ఆ పాసురాలని బాగా అన్నమాచార్యులు బాగా ఒడిగిపుచ్చుకొని సంకీర్తనలుగా ఇంచుమించు వారు కూడా 4000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి వారి మీద అనుగ్రహించారు. ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నిర్ణయించిన తేదీకి నేను ప్రతి సంవత్సరం తెనాల్లో అన్నమయ్య జయంతి కార్యక్రమం చేస్తుంటాను. దీనికి ముఖ్యంగా తెనాల్లో ఉన్న సంగీత గురువులు నాకు సహకరించి నా యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చి వాళ్ళ పిల్లలు కూడా సంకీర్తనలు నేర్పించి మాకు అన్నమయ్య కీర్తనల పోటీల్లో పాల్గొనేట్టు చేస్తున్నారు. ముందుగా మన తెనాల్లో ఉన్న సంగీతం టీచర్లకి మా ధన్యవాదాలు. ఈ సభకి మన ఈవీఎల్ అప్పారావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు కూడా సహకరించి ఈ సభ నడవడానికి ఆయన అధ్యక్షత వహించారు. అన్నమయ్య సంకీర్తనలు చేస్తుంటే పిల్లల్లో భక్తి భావం పెరుగుతుందని చెప్పేసి మా కోరిక. ఈరోజు ఈ మొత్తం ప్రజెంటేషన్స్ ఒక 31 మందికి క్యాష్ బహుమతి ఇస్తున్నాము. ఈ 31 మందికి గాను 7,000 రూపాయలు. ఈ 7,000 రూపాయలు పివి నరసింహారావు అని మా మేనల్లుడు పులిగడ్డ వెంకట నరసింహారావు గారు, ఆయన మా మేనల్లుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి స్థాయికి వచ్చి మావయ్య ఫోన్ చేశాడు మాకు ఈ పిల్లలకి స్పాన్సర్ని చేస్తా అంటే అలాగే అని చెప్పి మెమోంటోలు క్యాష్ వాళ్ళకి 7,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలను కమిషనర్ శేషన్న స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం జీవన ప్రకారంగా ప్రతి సోమవారం మన పట్టణంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం. అందువల్ల ప్రజలకు ఏదైనా కానీ సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యల గురించి
మీరు గ్రీవెన్స్ రూపంలో ఇస్తే కనుక వాటికి వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ మీకు రిప్లైస్ ఇస్తాం. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది, చేస్తున్నాము. ఇంకేదన్నా కానీ ఇష్యూ ఉంటే కనుక మీరు రైట్ చేయొచ్చు. సో దీన్ని గమనించుకొని ఒక విషయం. 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒక థీమ్ తోటి ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర అంశాల గురించి కానీ చేయండి అనేసి చెప్పే ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే జనవరి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో 3వ శనివారం నాడు 17th నాడు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ అలాగే బీట్ ఫర్ హీట్ అనే అంశం గురించి చేయాలనేసి ఆదేశం ఉన్నాయి. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఆ రోజు కార్యక్రమంలో రాబోతున్న పార్టిసిపేషన్. అందువల్ల అందరూ కూడా కలిసి మా టౌన్ పెద్ద ఎత్తున శుభ్రపరుచుకునే విధంగా సంగతులు కానీ టౌన్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఆ రోజు మంత్రివర్యుల వారు రాబోతున్నారు కాబట్టి లైన్ డిపార్ట్మెంట్స్ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేయగలిగి మన టౌన్ను స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగానేటువంటి కాన్సెప్ట్ తోటి మనందరం వెళ్దామనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సో అందరూ కూడా జాగ్రత్త కావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా డాగ్స్ ఇష్యూ టౌన్లో బాగా ఉంది. దానికి సంబంధించి కూడా మనం ఈ యొక్క ఆపరేషన్లు చేయించేటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆపరేషన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. గత 2-3 రోజుల నుంచి డాగ్స్ పడుతున్నాం టౌన్లో. పట్టు చేసి వాటికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని డైలీ జరుగుతోంది. ఏ ప్రాంతం నుంచి అటుకు వెళ్ళిపోతామో ఆపరేషన్ అయినాక మళ్ళీ అదే ప్రాంతంలోనే వదులుతాం. ఈ విషయం ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించాల్సి ప్రజల నుంచి కోరుతున్నాం. స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,000 పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తప్పకుండా నేను ఈ సంవత్సరం వాటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా మనం స్కూల్స్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారంలో ఎక్కడ లోపం లేకుండా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి హై క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కష్టపడి పండించిన మన రైతాంగం. ప్రత్యేకంగా గుంటూరు బాపట్ల కొలిపర మండలంలో కూడా చాలా మంది రైతులు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మారు, బీపీటీ వెరైటీని. ఆ బీపీటీ వెరైటీని మేము ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి మేము ఉపయోగిస్తున్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా రైతుల చేతుల మీదుగా చేయాలని నేను లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా పాఠశాలకి పిలిపించి, ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని మన బిడ్డలు అందిస్తున్నారు. తప్పకుండా వారికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలుపుకుంటూ బోస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు లక్ష మల్లెల పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా జరిగిన లక్ష మల్లెల పూజ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు నన్నపనేని బాలదుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పరచూరి కృష్ణకుమార్, గణపాటి చంద్రమౌళి తదితరులు పర్యవేక్షించారు. తెనాలి బోస్ రోడ్లో వేంచేస్తున్నటువంటి బాబావారి దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా
ఎంతో వైభవోపేతంగా లక్ష మల్లె పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ వైశాఖ మాసము పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సద్గురు బాబా వారికి మల్లె పుష్పార్చన కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమము ప్రధానంగా లోక కళ్యాణార్థం సకల జనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో సకల విధమైనటువంటి యొక్క వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చక్కగా పండాలి, సస్యశ్యామలమైనటువంటి యొక్క ఆ ఋతువులన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి యొక్క సమయంలో వర్షాభావం, అదేవిధంగా సకలమైనటువంటి జనులు కూడా సుభిక్షంగా ఉండాలని ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాలుగా దేవాలయం కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో దూరాభారం నుంచి మరి పుష్పాలు తీసుకొచ్చి భక్తులంతా కూడా ఉదయం నుంచి వాటిని తొడాలు తీసి ప్రతి ఒక్క పుష్పంతో కూడా ఆ బాబావారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ బాబావారికి ఆ పుష్పార్చనని లక్ష పుష్పార్చన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం కొల్లిపరలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి యొక్క సమస్యలను వినతుల రూపంలో మంత్రి నాదెండ్ల మనోహర్కు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వచ్చిన వినతులకు 7 రోజుల్లో అర్జీదారునికి జవాబు తెలియపరచడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమంలో కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో కానీ ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కొల్లిపరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత 10 సంవత్సరాలలో అవి పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఇతరత్ర కార్యక్రమాలకు నిధులను కేటాయించి వాటన్నిటిని పునరుద్ధరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 59,000 జనాభా కలిగిన కొల్లిపరలో 40 కోట్ల రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. కొల్లిపర గ్రామం కృష్ణా నది తీర ప్రాంతం అయినప్పటికీ 30 లక్షలతో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించమని, కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న కొల్లిపరలో రక్షిత మంచినీటి సౌకర్యం అవసరమా అంటూ నాడు సందేహాలు వ్యక్తమయ్యాయని, అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి భావితరాలకు ఇబ్బంది కలగకుండా రక్షిత మంచినీటి సౌకర్యం నాడు కల్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ తెలుసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెద్ద ఎత్తున బాధితులు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. ఉదయం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా దాదాపు 213 అర్జీలను మంత్రి స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా పరిశీలించిన మంత్రి వారం రోజుల్లోపు వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సహకరిస్తే తప్పకుండా ఓకేనా? థ్యాంక్ యూ. గ్రామ సచివాలయం నుంచి ఎవరు రాలేదా? ఎవరు రాలేదా మీ దగ్గరికి? ఏం చెప్తారు దేని గురించి మీరు పెట్టేది ఇప్పుడు? ఇది ఉంచుకోండి. కవర్ చేస్తాం మీకు సరేనా? ఇక్కడే ఉంటున్నారా? ఈ అడ్రస్ ఉంటే ఏంటమ్మా దేని గురించి అమ్మా? ఓకే, ఎంత వయసు ఎంత మీది? ఇంకెవరికైనా పెన్షన్ వస్తుందా? మీ ఆయనకి వస్తుందా? ఇంకేమైనా చేయగలుగుతాం. మళ్ళీ పెన్షన్ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వలేము. ఇంకేమైనా మీరు వ్యవసాయం గురించో లేకపోతే పరికరాలు అటువంటివి ఏమైనా ఉందా? ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ చూపించుకుంటున్నారు మీరు? డాక్టరు మీరు ఇక్కడ మందులు తీసుకోండి ఉచితంగా. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంపీపీ భీమవరం పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీడీఓ విజయలక్ష్మి, కొల్లిపర ఎంఆర్ఓ సిద్ధార్థ, డిఎస్పీ జనార్దనరావు, ఈఎల్ఈ చిరంజీవి, తెనాలి ఏడీఏ ఉషారాణి, ఓఎస్టీ యేసురత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామాలయం ఇదే కదా? పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు?
అది సపరేట్ చేసేద్దాం, మీ కార్డు మీకు ఇచ్చేద్దాం, ఓకేనా? రైట్, ఆయన కార్డు ఆయనకి సపరేట్ చేసి ఇచ్చేసేద్దాం, అది ఇచ్చేసి క్లోజ్ చేయండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాయేమో ఇది. గతంలో నేను చేసినప్పుడు అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ పీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే మీ సమస్యను పరిష్కారం చేస్తాం అని కొలిపర మండలం ఆ రోజు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు, 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏవైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చి చేస్తారని ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేట్టు నేను చేస్తున్న కార్యక్రమాలు. కొలిపరలో నేను మొన్న తహసీల్దార్ గారిని, ఎండీ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, జాయింట్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా ముందంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారాన్ని రోజుల్లోపే పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజున మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహ నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్ లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లు, పీసీలు అంటారు వాటిని, అవి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్లు అన్ని కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం. మనం మున్నగి దగ్గర, వలభాపురం దగ్గర అనేక సందర్భాల్లో రైతుల్ని కలిసినప్పుడు నేను మాట ఇచ్చాను. కొలిపరలో కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలోనే దాదాపు 10 కోట్ల రూపాయలకి మనం డొంక రోడ్లు నిర్మాణం చేసుకునేటట్టు నేను నిధులు తీసుకొచ్చాను. ఏ గ్రామాల్లో ఏ డొంక రోడ్లు ప్రాధాన్యత ఇచ్చి చేసుకోవాలి, ఎక్కువ మందికి రైతులకి ఏది ఉపయోగపడుతుందో ఆ రోడ్ల పైన దృష్టి సారించేటట్టు నేను మీ అందరితో కలిసి సంప్రదించి ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలి, రైతాంగానికి మంచి జరగాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఖరీఫ్ మాసంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు చేశాం. ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లోకి 24 గంటల లోపే మీకు మీరు అమ్మిన ధాన్యాన్ని డబ్బులు ఇమ్మీడియట్ గా జమ చేసేట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఖరీఫ్, రబీ మాసం 2 కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు మేము రైతుల ఖాతాలో జమ చేసింది 12,000 కోట్ల రూపాయలు. మీ ఖాతాలో ప్రభుత్వంలో జమ చేసిన దాఖలాలు గతంలో ఎక్కడా లేవు. మీకు పండిస్తున్న భూముల్లో వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైతే కోరుకుంటున్నారో పండించాలి, బాగా ఉపయోగపడాలనే ఆలోచన ఉందో అటువంటి మీకు విత్తనాలు సరఫరా చేసే విధంగా ఆ పంటల్లో కూడా మార్పు వచ్చే విధంగా, ఎందుకంటే ప్రిఫర్డ్ వెరైటీ అంటాం మనం. ఎక్కువగా కమర్షియల్ గా పోయే బోండాలు లేకపోతే దొడ్డు బియ్యం మనం చేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆలోచనతో కొంతమంది రైతులు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అది మనం పీడీఎస్ ద్వారా, అంటే మన రేషన్ వ్యవస్థ ద్వారా మనం సరఫరా చేయగలిగితే అటువంటి బియ్యాన్ని మనం రేపటి రోజున పంటగా మార్చుకోవడానికి ఒక అవకాశం మీ అందరిలో కూడా మార్పు రావాలి. రైతు సహాయ కేంద్రాలు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రైతు సహాయ కేంద్రాల్లో ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చి జవాబుదారీతనం పెంచే విధంగా మేము వాడే టెక్నాలజీని మీ అందరూ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం. సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవానికి మీరు తెలుసుకోండి. 40 కోట్ల రూపాయలు 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరికి వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా 40 కోట్ల రూపాయలు నగదు మీ అందరికీ చేతుల్లో పెట్టే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఎంకరేజ్మెంట్ విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి. ఎందుకంటే ఎవరో వస్తున్నారు, పొద్దునే వచ్చి ఊడ్చెళ్ళిపోతున్నారు, మనకి దాని గురించి పట్టించుకోవాల్సిన చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో ఉంటున్న వాతావరణం అది పూర్తిగా మారిపోతుంది. మన ఆరోగ్యం గురించి మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలంటే తప్పకుండా మీరందరూ కూడా శానిటేషన్ లో మీరు భాగస్వాములు అవ్వాలి. నిన్ననే నాకు తూర్పు నుంచి కూడా మన పెద్దలు వచ్చి కనీసం మాకు వలవాపురం నుంచి నీళ్ళు వచ్చేటట్టు మీరు
మరొకసారి మరమ్మతులు చేయండి, మాకు చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజున మనం ఊహించింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అది చాలా అవసరాన్ని భావిస్తున్నారు. మంచినీటి సౌకర్యం లేకపోతే ప్రజలు మన గ్రామాల్లో ఉండరు, ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉంటాయి. కృష్ణా నది పక్కన ఉన్న మండలానికి ఎందుకు 30 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ఆనాడు ప్రజలు కూడా నన్ను ప్రశ్నించారు. కానీ ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో లోపాలు ఉన్నాయి, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీళ్ళ నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తున్న ఆలోచనతో ఆ రోజునే ఆ 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం ఒక అద్భుతమైన రక్షిత మంచినీటి పథకం వలభాపురం నుంచి తీసుకొచ్చాం. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, 85 లక్షలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసాం. మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు, అవి ఇంకా పూర్తి కాలేదు. వాటినే కాదు, ప్రతి గ్రామంలో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంకులన్నింటినీ కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి. సో ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేసి ఇంటింటికి మీకు ఈ రక్షిత మంచినీటి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ, మీకు భద్రత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 100% నేను మీకు మాటిస్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి. నెల రోజుల్లోపే కొలిపర మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లే వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మాటిస్తూ, మామూలుగా మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఆఫీసులో ఈ వేదికని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మంత్రి గారి చొరవతో మనము ఈరోజు మీ అందరి మధ్యనే ఇక్కడికి వచ్చి మీ సమక్షంలోనే మీతోనే మీ వద్దనే ఈ సమస్యల అర్జీలని స్వీకరించాలి అని వారు సార్ సంకల్పించారు. ఇప్పుడే చెప్తున్నారు, 2010లో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది, చాలా క్వాలిటేటివ్గా మంచిగా మేము చేయగలిగామని చెప్పారు. ఈరోజు కూడా అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకునే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనందరి మధ్యనే. సో అర్జీలు ఇచ్చిన వెంటనే సార్ గారి డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా అత్యంత ప్రయారిటీ మీద త్వరితగతిన మనం సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. విద్యుత్ సమస్యలకు సంబంధించి 2, సర్వేకు సంబంధించి 4, మొత్తం 6 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 6 అర్జీలు అందినాయి. అందులో 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. కోపల్లె గ్రామంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిప్పురవ్వలు ఎగసి ఇంటి మీద పడుతున్నాయి అనేది ఒక గ్రీవెన్స్. అట్లాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని కొలకలూరులో నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ 2 కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి పంపించి దాని నిర్ణీత పద్ధతిలో నిర్ణీత సమయంలో దాన్ని పరిష్కారం చూపిస్తాం. అట్లాగే సర్వేకి సంబంధించి 4 అర్జీలు వచ్చాయి. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. 6 కూడా సకాలంలో పరిష్కరిస్తాం. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఏకాదశి దీక్షతో సోమవారం వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన జరిపి పంచామృత అభిషేకం నిర్వహించారు. వెలగపూడి చంద్రమౌళి పద్మజ దంపతులు స్వామివారికి సింధూర లేపన పూజ జరిపించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా సాయంత్రం హనుమాన్ మెడికల్ వారి ఆధ్వర్యంలో అష్టోత్తర సహస్రనామ పూజ జరిపారు. పల్లకి ఉత్సవంలో శ్రీ వీరాంజనేయ కోలాట భజన సమాజం వారు కోలాట భజన ప్రదర్శించారు. వీరాంజనేయ భజన సమాజం వారు హనుమాన్ చాలీసా పారాయణ జరిపారు. లక్ష్మీ మెడికల్ అధినేత సనిశెట్టి సురేంద్ర దంపతులు, కొలిపాకుల నాగేంద్ర కుటుంబ సభ్యులు ప్రసాద వినియోగం చేశారు. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత
ఇండియా పాక్ కాల్పులలో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ సంతాప సభ స్థానిక 12వ వార్డులో నిర్వహించారు. 12వ వార్డు తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెరుగు కోటేశ్వరరావు, చాపల వెంకటేశ్వరరావు, రమణ, లక్ష్మీనాయుడు, సురేష్, ఇగ్నాడ లక్ష్మీనాయుడు, కె రామకృష్ణ, శ్రీనివాస్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మురళీ నాయక్ గారు ఎంతో వీరోచితంగా పోరాడి ఆయన వీరమరణం పొందారు. ఆయనకి సానుభూతిగా మేము మా వార్డు తరపు నుంచి కులాలకి మతాలకి అతీతంగా మేము ఆయనకి సంతాపం తెలియజేయాలని చెప్పని మేము ఈ రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మనం ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పానంటే ఆయన భారతదేశం తరపు నుంచి ఆ యుద్ధంలో పాల్గొని ఆయన వీరమరణం పొందారు అంటే ఈ రకంగా మనం ఇలా నిలబడి ఆయన కోసం మనం మాట్లాడుతున్నామంటే ఆయన అలా వీరమరణం పొంది ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మిసైల్ని గుండెల్ని ఆయన గుండెలకి అద్దుకొని అది ఆపి మనకి తగలకుండా ఆయన ఎలా అయితే వీరమరణం పొందారో ఎప్పుడైతే ఆయన తప్పుకుంటే ఆ బుల్లెట్ అనేది వేరే వాళ్ళకి తగిలి వేరే వాళ్ళు చనిపోయేవాళ్ళు, అది ఎవరో ఒకరికి తగలొచ్చు, మనం అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇంకొక వీర జవానికి తగిలి ఉండొచ్చు, ఇంకొకరికి తగిలి ఉండొచ్చు. అలాగా ఆయన ఎదురాడి ఆ మిసైల్ని ఎదుర్కొని మనల్ని ఇలా కాపాడి ఇంత ఇదిగా ఆయన చేశారు అంటే ఆయనకి మనం అందరం ఇంత సంఘీభావం తెలియపరచాలి. జూన్ 7వ తేదీ కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఆదివారం తెనాలిలో జరిగిన విలేకరుల సమావేశంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. తెనాలి కొల్లిపర మండలం తూములూరు గ్రామం శివారు క్రిస్టియన్ పాలెం నందు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జూన్ 7వ తారీఖున సాయంత్రం 5 గంటలకు శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు గారిచే విగ్రహావిష్కరణ జరుగుతుంది. కావున ఈ సభను కొల్లిపర మండలం మరియు గుంటూరు జిల్లాలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. సమావేశంలో గ్రామ కమిటీ సభ్యులు గళ్ళ జ్ఞానశేఖర్, తెనాలి మోహన్, కనపతి మోహన్ రావు, సాల్మన్ రాజు, తెనాలి కిషోర్, కనపతి సుధాకర్, బేతాల భూషణం, నాగేశ్వరరావు, జాలయ్య, అనపత్తి అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కొల్లిపర మండలం తూములూరు శివారు క్రిస్టియన్ పాలెం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఓపెనింగ్ కార్యక్రమం జూన్ 7వ తారీఖు శనివారం సాయంత్రం 5:15 నిమిషాలకు విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ యొక్క మహోత్సవానికి డాక్టర్ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి విగ్రహ ఆవిష్కర్తగా వస్తున్నారు కనుక మన దళితులైన ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపరలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్ఫూర్తిదాయకంగా జూన్ 12 నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు, మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.